హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అన్హ్యాపీ కస్టమర్ రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ అండి. నేను స్టార్టింగే చెప్పాను కదా, పాజిటివ్ రివ్యూస్ వచ్చినా నెగిటివ్ రివ్యూస్ వచ్చినా నేను వచ్చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు నమ్మడానికి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ నన్ను బిలీవ్ చేయాలంటే నేను ఓన్లీ పాజిటివ్ చెప్తే సరిపోదు కదండి. అలానే నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ కానీ కమెంట్స్ కానీ వచ్చినా కూడా అవి కూడా మీకు తెలియజెప్పాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, లెఫ్ట్ సైడ్ చూపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి మనం గ్రూప్లో పోస్ట్ చేసిన జ్యువెలరీ, రైట్ సైడ్ వచ్చిన జ్యువెలరీ వచ్చేసి కస్టమర్కి రీచ్ అయిన జ్యువెలరీ. 2 జ్యువెలరీస్ సేమ్గా ఉన్నాయండి. బట్ కస్టమర్ వచ్చేసి అంత హెవీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదంట. తను మెసేజ్ కూడా చేసింది చూడండి, అక్క దండ చాలా పెద్దదిగా వచ్చింది అనేసి. కస్టమర్ వచ్చేసి అంత హెవీ జ్యువెలరీ వేసుకోవడానికి ఇష్టపడారంట. బట్ జ్యువెలరీ నచ్చి ఆర్డర్ చేశారు. కస్టమర్ అయితే చాలా రిక్వెస్ట్ చేశారండి, రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా సిస్టర్, నేను రెగ్యులర్ కస్టమర్ని కదా అనేసి. బట్ ఎవరికైనా ఒకటే రూల్ అండి, నో రిటర్న్, నో ఎక్స్చేంజ్, నో క్యాష్ ఆన్ డెలివరీ. ఇన్ కేస్ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఎటువంటి సమయంలో ఉంటుందంటే, మేజర్ డ్యామేజ్ వచ్చినప్పుడు రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉంటుంది. మ్యాక్సిమం ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇన్ కేస్ ఆ జ్యువెలరీ అవైలబుల్ లేకపోతే అమౌంట్ను రీఫండ్ చేస్తారండి. అటువంటి సమయంలో వచ్చేసి కొరియర్ ఛార్జెస్ కస్టమరే పెట్టుకోవాల్సింది ఉంటుందండి. ఎందుకంటే ప్రైజెస్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంటాయి కదండి. అందుకే నేను ముందుగానే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నో రిటర్న్, నో ఎక్స్చేంజ్ అండి, నో క్యాష్ ఆన్ డెలివరీ. దిస్ ఈజ్ ద ఫస్ట్ అన్హ్యాపీ రివ్యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. సబ్స్క్రైబ్.